ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయాన్ని చదువుకుందాం. షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెల్తో యేషూవతో కూడా వచ్చిన యాజులు లేవీ గోత్రికులు వీరు: సెరాయా, ఇర్మియా, ఎజ్రా, అమరయ, మల్లూకు, హట్టూషు, షెకనియా, రెహు, మెరేమోతు, ఇద్దో, గిన్నెతోను, అబీయా, మియామీను, మయదయ, బిల్గా, షమయ, యోయారీబ్, యెదాయ, సల్లు, ఆమోకు, హిల్కియా, యెదాయ. యేషూవ రోజుల్లో వారు యాజులలో వారి బంధువులలో నాయకులు. లేవీ గోత్రికులు వీరు: యేషూవ, బిన్నూయి, కద్మియేలు, షెరేబ్యా, యూదా, మత్తనయ అతని బంధువులతో కూడా కృతజ్ఞతా సంకీర్తన కార్యక్రమం జరిగించేవాడు. వారి బంధువులు బక్బుకయ, ఉన్ని ఆరాధన సభలలో వారికి ఎదురుగా నిలబడేవారు. యేషూవకు యోయాకీం జన్మించాడు. యోయాకీంకు ఎల్యాషీబు జన్మించాడు. ఎల్యాషీబుకు యోయాదా జన్మించాడు. యోయాదాకు యోనాతాను జన్మించాడు. యోనాతానుకు యెద్దూవ జన్మించాడు. యోయాకీం రోజుల్లో పూర్వీకుల కుటుంబాలకు నాయకులుగా ఉన్న యాజులు ఎవరంటే: సెరాయా కుటుంబానికి మెరాయ, ఇర్మియా కుటుంబానికి హననయ, ఎజ్రా కుటుంబానికి మెషుల్లాం, అమరయ కుటుంబానికి యెహోహానాను, మల్లూకు కుటుంబానికి యోనాతాను, షెబన్యా కుటుంబానికి యోసేపు, హారీం కుటుంబానికి అద్నా, మెరాయోతు కుటుంబానికి హెల్కయి, ఇద్దో కుటుంబానికి జకర్యా, గిన్నెతోను కుటుంబానికి మెషుల్లాం, అబీయా కుటుంబానికి జిక్రీ, మిన్యామీను కుటుంబానికి మోపదయ కుటుంబానికి పిల్టయి, బిల్గా కుటుంబానికి షమ్మూయ, షెమయా కుటుంబానికి యెహోనాతాను, యోయారీబు కుటుంబానికి మత్తెనయి, యెదాయాల కుటుంబానికి ఉజ్జీ, సల్లయి కుటుంబానికి కల్లయి, ఆమోకు కుటుంబానికి ఏబెరు, హిల్కియా కుటుంబానికి హషబ్యా, యెదాయా కుటుంబానికి నెతనేల్. ఎల్యాషీబు, యోయాదా, యోహానాను, యెద్దూవ రోజుల్లో లేవీ గోత్రికుల కుటుంబాల నాయకుల పేర్లు, యాజుల పేర్లు పారసీక దేశం వాడైన దర్యావేషు పరిపాలనా కాలంలో నమోదయ్యాయి. ఎల్యాషీబు కొడుకు యోహానాను రోజుల వరకు లేవీ కుటుంబాల నాయకుల పేర్లు విషయాల గ్రంథంలో నమోదయ్యాయి. లేవీ గోత్రికుల నాయకులు వీరు: హషబ్యా, షేరేబ్యా, కద్మియేల్ కొడుకు యేషూవ. దేవుని మనిషి అయిన దావీదు ఆదేశించినట్లు వారికి ఎదురుగా నిలబడే వారి సాటివారు వంతుల ప్రకారం కృతజ్ఞతాస్తుతులు అర్పించడానికి నియమించబడ్డారు. మత్తనయ, బక్బుకయ, ఓబద్యా, మెషుల్లాం, టల్మోను, అక్కోబ్ ద్వారపాలకులు, ద్వారాల దగ్గర ఉన్న గిడ్డంగులకు కాపలాదారులు. వారు యోజాదాక్ మనుమడు యేషూవ కొడుకు అయిన యోయాకీం రోజుల్లో, అధిపతి అయిన నెహెమ్యా రోజుల్లో, యాజీ ధర్మశాస్త్రి అయిన ఎజ్రా రోజుల్లో సేవ చేసేవారు. జెరూసలేం ప్రాకారాన్ని ప్రతిష్ఠించడం జరిగినప్పుడు లేవీ గోత్రికులు ఆ ప్రతిష్ఠాచారాన్ని కృతజ్ఞతా కీర్తనలతో, పాటలతో, చేతాళాలతో, వేరువేరు తంతివాద్యాలతో సంతోషంగా జరిగించాలని వారు ఉంటున్న ప్రతి స్థలం నుంచి జెరూసలేంకు వారిని రప్పించడం జరిగింది. గాయకులను జెరూసలేం చుట్టూరా ఉన్న ప్రాంతం నుంచి, నెటోపాతి వాళ్ళ గ్రామాల నుంచి, బేల్ గిల్గాలు నుంచి, గెబా, అజ్మావేతు చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి సమకూర్చడం జరిగింది. గాయకులు తమ కోసం ఊళ్లను జెరూసలేం పరిసరాలలో కట్టేవారు. యాజులు, లేవీ గోత్రికులు తమను శుద్ధి చేసుకున్న తర్వాత ప్రజలను, ద్వారాలను, గోడను శుద్ధి చేశారు. ఆ తరువాత యూదా వారి నాయకులను గోడ మీదికి ఎక్కేలా నేను చేశాను.
స్తుతి పాటలు పాడేవారిని 2 పెద్ద గుంపులుగా చేశాను. ఒక గుంపు వారు కుడి ప్రక్కను పెంటద్వారం వైపుకు గోడ మీద నడిచారు. హోషేయ, యూదా వారి నాయకులలో సగం మంది వారిని వెంబడించారు. వీరు కూడా వారి వెంబడి వెళ్ళారు. అజర్యా, ఎజ్రా, మెషుల్లాం, యూదా, బెన్యామీను, షెమయా, ఇర్మీయా, యాజులలో బోరలను చేతపట్టుకొని ఉన్న కొంతమంది, షెమయా మనవడు, యోనాతాను కొడుకు అయిన జకర్యా, షెమయా మత్తనియా కొడుకు, మత్తనియా మీకాయా కొడుకు, మీకాయా జక్కూరు కొడుకు, జక్కూరు ఆసాపు కొడుకు. అతని బంధువులు షెమయా, అజరేల్, మిలలయి, గిలలయి, మయి, నేతనేల్, యూదా, హనానీ. దేవుని మనిషి అయిన దావీదు నియమించిన వాద్యాలను వాయిస్తూ వారు సాగారు. వారి ముందర ఎజ్రా ధర్మశాస్త్రి నడిచాడు. వారు ఊటద్వారం దగ్గరికి వచ్చినప్పుడు దావీదు నగరానికి పోయే మెట్ల మీద దావీదు భవనాన్ని దాటి తూర్పుగా ఉన్న నీళ్ల ద్వారం వరకు గోడ వెంబడి నడిచి వెళ్ళారు. స్తుతి పాటలు పాడేవారి 2వ గుంపు ఎడమ వైపుకు నడిచిపోయింది. వారి వెంబడి నేను, గోడ మీద ఉన్న వారిలో సగం మంది వెళ్ళాము. మేము అగ్నిగుండాల గోపురాన్ని దాటి వెడల్పు గోడ వరకు వెళ్ళాము. ఆ గుంపు వారు ఎఫ్రాయిం ద్వారం మీదుగా వెళ్ళి పాత ద్వారాన్ని, చేపల ద్వారాన్ని, హనన్యేల్ గోపురాన్ని, శత గోపురాన్ని దాటిపోయి గొర్రెల ద్వారం వరకు వెళ్ళి కావలి ద్వారం దగ్గర ఆగిపోయారు. అప్పుడు స్తుతి పాటలు పాడేవారి 2 గుంపులు, నేను, నాతో కూడా అధికారులలో సగం మంది దేవుని ఆలయానికి చేరి నిలిచాము. యాజులు కూడా అక్కడ ఉన్నారు. ఎలియాకీం, మయశేయా, మిన్యామీను, మీకాయా, ఎల్యోయేనయి, జకర్యా, హననయ బోరలు చేతపట్టుకొని ఉన్నారు. మయశేయా, షెమయా, ఎలియాజరు, ఉజ్జీ, యెహోహానాను, మల్కీయా, ఏలాం, ఏజెరు కూడా అక్కడ ఉన్నారు. ఇజ్రహయా నడిపిస్తూ ఉంటే గాయకులు పాడారు. ఆ రోజు దేవుడు వారికి మహానందం కలిగించాడు కనుక వారు మహాయజ్ఞాలను సమర్పించి సంతోషించారు. స్త్రీలు, పిల్లలు కూడా సంతోషించారు. జెరూసలేంలో పుట్టిన ఆనంద ధ్వనులు చాలా దూరానికి వినబడ్డాయి. ఆ కాలంలో ప్రజలు ఇచ్చే పదార్థాలను, ప్రథమ ఫలాలను, 10వ భాగాలను కూడబెట్టిన గిడ్డంగుల మీద కొందరిని నియమించడం జరిగింది. ధర్మశాస్త్రం యాజుల కోసం, లేవీ గోత్రికుల కోసం నిర్ణయించిన భాగాలను ఊళ్ళ చుట్టూ ఉన్న పొలాల నుంచి ఆ గిడ్డంగులకు తేవడానికి వారు నియమితమైన వారు. సేవ చేసే యాజులు, లేవీ గోత్రికులు అంటే యూదా వారికి సంతోషమే. దావీదు, అతని కొడుకు సొలొమోను ఆదేశించినట్లు వారు గాయకులు, ద్వారపాలకులతో పాటు తమ దేవునికి సేవ చేస్తూ శుద్ధి ఆచారాన్ని పాటిస్తూ ఉండేవారు. చాలా కాలం క్రిందట దావీదు, ఆసాపు రోజుల్లో గాయకులను స్తుతి పాటల విషయం, దైవ సంకీర్తన విషయం నడిపించేవారు ఉన్నారు. జెరుబ్బాబెలు కాలంలో, నెహెమ్యా కాలంలో ఇశ్రాయేల్ వారందరూ గాయకులకు, ద్వారపాలకులకు ప్రతిరోజు ఇవ్వవలసిన భోజన పదార్థాలను ఇస్తూ వచ్చారు. లేవీ గోత్రికుల కోసం కూడా ఒక భాగాన్ని ప్రత్యేకించారు. లేవీ గోత్రికులు అహరోను వంశం వారికి ఒక భాగాన్ని ప్రత్యేకించారు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.